నమస్తే న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి వ్యవస్థపై పోరాడుతున్న వ్యక్తి సరిగ్గా ఆయన ప్రయాణిస్తున్న కారును లక్ష్యంగా చేసుకుని ఓ లారు దూసుకొచ్చింది. ఇది యథేచ్ఛగా జరిగిన ప్రమాదమా లేక ప్రాణాలు తీసేందుకు పన్నిన పక్కా ప్లానా? భీమవరంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. అసలు లారీ డ్రైవర్ ఏమయ్యాడు? ఈ కేసులో పోలీసులు ఎందుకు బాధితులనే విచారిస్తున్నారు? తెర వెనుక ఉన్న ఆ పెద్దల హస్తమెవరిది? సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ప్రయాణిస్తున్నారన్న సమాచారంతో పథకం ప్రకారమే కారును ఢీకొట్టే ప్రయత్నం జరిగిందా? వేగంగా వచ్చిన లారీ కారును లక్ష్యంగా చేసుకుంటే డ్రైవర్ సమయస్ఫూర్తితో కారు కాల్వలోకి దూసుకెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇది సాధారణ రోడ్డు ప్రమాదమని కొట్టిపారేయడానికి వీల్లేదని, సంఘటన స్థలంలో సీసీ కెమెరాలు లేని చోటే ఈ ఘటన జరగడం అనేక అనుమానాలకు తావిస్తుంది. ఈ కేసులో భీమవరం పోలీసుల అత్యుత్సాహం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తుంది. లారీ వివరాలు సేకరించి నిందితుడిని పట్టుకోవాల్సిన స్థానిక సీఐ బాధితులని పదే పదే స్టేషన్ కు పిలిపించడం వెనుక ఉన్న మతలబేంటి? ప్రమాదానికి గురైన డ్రైవర్ కు యజమానిని విచారించడం ఏంటి? బాధితులు న్యాయం కోసం వెళ్తే వారిపైన ఒత్తిడి పెంచడం ద్వారా దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్నారా? మాయమైన లారీ, అసలు ఆ లారీ ఎవరిది? డ్రైవర్ ఎక్కడా? ఘటన జరిగాక లారీ అడ్రస్ లేకుండా పోవడం వెనుక ఉన్న శక్తులు ఎవరిని రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి? కోర్టు తీర్పుల కక్ష లేక మరేదేమైనా కుట్ర? వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న ఒకటే, పివి సునీల్ పోరాడి గెలిచిన కోర్టు కేసుల ప్రభావం ఘటనపై ఉందా? ఆయన అడుగు ముందుకు పడకుండా వ్యవస్థలోని శక్తులు ఆయన్ని భయపెట్టాలని చూస్తున్నాయా? పవర్ఫుల్ ఆఫీసర్ను టార్గెట్ చేయడం అంటే ఆయన గొంతును నొక్కే ప్రయత్నమేనా? సంఘటన జరిగిన గంటల వ్యవధిలోనే లారీ మాయం కావడం, పోలీసులు లారీ యజమాని కోసం కాకుండా బాధితుల కోసం వేట సాగించడం చూస్తుంటే ఈ ప్రమాదం వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందనే స్పష్టమవుతుంది. బాధితులు న్యాయం కోరుతుంటే వ్యవస్థ వారిపైన ఎందుకు పంచ విసురుతుంది? దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరగకపోతే ప్రజాస్వామ్యంలో రక్షకులే భక్షకులుగా మారతారా? ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో తేలే వరకు పోరాటం ఆగదని సునీల్ కుమార్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన వెనుక ఉన్న నిజాలను బయటకు తీయడానికి మీరు ఎలాంటి విచారణను ఆశిస్తున్నారు? ఒక పౌరుడిగా మీరు ఈ పోలీసుల తీరును ఏ విధంగా చూస్తున్నారు? ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.